హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏమిటంటే చింతపండు కొనుక్కున్నాం మేము. ఇక్కడ దుకాణాల్లో టౌన్లో కొనుక్కోవాలంటే 300 kg పడుతుంది. అందుకని మేము విలేజ్లో కొనుక్కొని వచ్చినాం ఫ్రెండ్స్. మా నాన్నగారు కొనుక్కొని వచ్చినారు 5 kgs. చాలా మెత్తగా ఉన్నింది, అందుకని 2 days బాగా ఎండలో వేసినాం. ఎండకి 2 days అయిన తర్వాత బాగా కొంచెం గట్టిపడింది. ఇలాగా కొట్టుకోవడం వల్ల చింతపండులోని వైట్గా ఉండేది ఇలా వైట్గా ఉంటుంది కదా, ఇదంతా క్లీన్ అయిపోతుంది. అందువల్ల పురుగులు పడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ విషయం. బాగా డ్రై అయిపోయింది. 2 days బాగా ఎండలో వేసుకున్నాము. దీన్ని ఒక డబరాలో నిల్వ ఉంచుకోవచ్చు. తర్వాత మామూలుగా సూపర్ మార్కెట్లో షాపుల్లో అమ్మేదానికి ఇలా వైట్ అన్నీ తీసుంటారు, అలాగే పెట్టి అమ్మేస్తారు. ఇలా చేసిన తర్వాత దీని కింద డస్ట్ చూసుకోండి ఫ్రెండ్స్, ఎంత ఉంటుందో. చూడండి చింతపండు కింద ఎంత డస్ట్ వచ్చింది చూడండి. ఇదంతా వేస్ట్ అన్నమాట. చూసారు కదా ఎంత చెత్త వచ్చిందో దీంట్లో. ఇవన్నీ ఉండడం వల్ల తొందరగా పురుగు పట్టేస్తుంది. ఇలా క్లీన్ చేసి మనం ఒక్కసారి కష్టపడి ఎత్తి పెట్టుకుంటే 6 months 1 year దాకా చాలా బాగుంటుంది. విలేజ్లో ఉండే వాళ్ళంతా మామూలుగా ఇలాంటి పద్ధతి యూజ్ చేసి చింతపండుని నిల్వ చేస్తారు. మా చిన్నప్పుడు అయితే కేజీలు 10-20 kgs చింతపండు అలాగే కట్టెపండు తీసుకొని క్లీన్ చేసి పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు చింతపండుకి చాలా డిమాండ్ అయిపోయింది. ఇలా కొట్టుకున్న దాన్ని ఒకదాంతో నిల్వ ఉంచుకుంటే చాలా బాగుంటుంది. చింతపండు తినేకే భయపడుతున్నారు, జబ్బులు ఎక్కువ వస్తున్నాయంటూ. కొద్దిగా వాడుకోవాలి అంటున్నారు. చింతపండుకు బదులు నిమ్మకాయ లాంటివి వాడాలి అంటారు. నేను ఆ కాలంలో చింతపండు లేని కూరే లేదు అసలు. దీన్నంతా ఒక డబరాలో వేసి స్టోర్ చేసి పెట్టుకోవాలి. బాల్కనీలో ఎండేసుకున్నాను.
దీన్ని ఇంకా కిందకి తీసుకెళ్ళి స్టోరేజ్ బాక్స్లో నిల్వ ఉంచుకోవాలి. ఇందులో గింజలు ఉండడం వల్ల కూడా తొందరగా పాడైపోతుంది, పురుగులు బెండ్లు పడిపోతుంది. గింజలను కూడా క్లీన్ చేసుకోవాలి నీట్గా. మనం ఇప్పుడు షాప్లో కొనుక్కునేదైతే 1 kg పండుకి 1/4 kg అందులో గింజలే ఉంటుంది.